మాస్ మహారాజా హీరోగా నటించిన 75వ చిత్రంగా మాస్ జాతర ముందుకొచ్చింది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకళ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత అక్టోబర్ 31న థియేటర్లో విడుదలై పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ రొటీన్ స్టోరీతో వచ్చి ఫ్లాప్ టాక్ అందుకుంది. ఇక వసూళ్ల పరంగా కూడా అంతగా రాబట్టలేకపోయింది. ఇక రవితేజ కెరీర్ మరో మాస్ జాతర డిజాస్టర్ సినిమాల లిస్టులోకి వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. కానీ ఏ యాప్లో కనిపించకపోవడంతో సినీ ప్రియులు సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాస్ జాతర డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెటిక్స్ సొంతం చేసుకోగా మాస్ మహారాజా మీ ఇంట్లో జాతర సృష్టించడానికి వచ్చేస్తున్నారు. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది అని రాసుకొచ్చారు.